ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం చంద్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా గణపతిని గరికెతో ఎలా పూజించాలి, తద్వారా ఎటువంటి ఫలితాలు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని శ్రేష్టంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి శుద్ధ షష్ఠి, సాయంత్రం 4:54 వరకు ఉంది. వారం ఇందువారం లేదా సోమవారం. నక్షత్రం విశాఖ, మధ్యాహ్నం 2:46 వరకు. రాహుకాలం ఉదయం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో, కుజ సంచారం మిథున క్షేత్రంలో, రవి బుధుల సంచారం సింహ క్షేత్రంలో. రవికి స్వక్షేత్ర స్థితి. రవి బుధుల కలయిక ఇక్కడ ఉత్తమ నిపుణ యోగాన్ని, నైపుణ్య యోగాన్ని కలిగిస్తుంది. ఇది రోజు పుట్టేటువంటి వారికి చక్కటి అనుకూలతని కలిగిస్తుంది. శుక్ర కేతువుల సంచారం కన్యాక్షేత్రంలో, శుక్రుడికి నీచ స్థితి. శని సంచారం వక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. రాహు సంచారం మీనక్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుకూల వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. విదేశీ ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. పట్టుదల పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమాలు కూడా చేపట్టగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత ప్రాధాన్యతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. సంతోష వార్తలు వింటారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. విదేశీ విద్యా ప్రయత్నాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కొనసాగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనుకూల పరిస్థితులు గట్టి పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే సాధించగలుగుతారు. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక విరోధాలు చోటు చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విజయాలు క్రమక్రమంగా తగ్గుతాయి. విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. సినీ రంగం వారికి ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి మానసిక వేదనలు ఉంటాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే కఠిన నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆధిక్యత పెరుగుతుంది. భాగస్వాములతో కూడినటువంటి ఒప్పందాలు, నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఆధిక్యత సాధించగలుగుతారు. అభివృద్ధి పొందగలుగుతారు. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. నిస్సహాయ పరిస్థితుల నుంచి విముక్తి లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వ్యవసాయ రంగం వారికి కలిసి వస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని, ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది, కఠిన పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
విజయాలు ప్రాప్తించినప్పటికీ ఆనందం పొందలేకపోతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా ప్రారంభించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత ఉంటుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. అయినప్పటికీ ఆలస్యంగా విజయాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి ప్రతికూలత ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు నత్తనడకగా కొనసాగుతాయి. అభివృద్ధి సాఫ్ట్వేర్ రంగం వారికి ఉన్నప్పటికీ అభద్రతాభావం సమాంతరంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు పొందలేకపోతారు. వైద్య వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి విరోధాలు ప్రబలమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల విషయంలో ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చిరాకులు కొనసాగుతాయి. ప్రతిష్టంభన వృత్తిలో కొనసాగుతుంది. కార్యక్రమాలు చేపట్టినప్పటికీ వాటి ముగింపు అర్థం కాక అయోమయ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి కొనసాగుతాయి. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. అయినప్పటికీ విజయాలు కూడా సమాంతరంగా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక సమస్యలు ఆరోగ్యపరంగా ఏర్పడినప్పటికీ అధిగమించగలుగుతారు లేదా నియంత్రించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. గుర్తింపు లభిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఆకస్మిక విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు మహిళలకు లాభిస్తాయి. గృహ విషయాలు అనుకూలం. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు గృహపరంగా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో ఆనందకర వార్తలు ఇంపును కలిగిస్తాయి. రాజకీయ రంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆకస్మిక విజయాల వృత్తిలో బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మంచివి అయినప్పటికీ కూడా విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులు శత్రువులు అవుతారు. శత్రువులు అధిశత్రువులు అవుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం అన్ని రంగాల వారికి చేపట్టినటువంటి వ్యవహారాల్లో తప్పనిసరి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో పొరపాట్లు దొరుకుతాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. ఆలోచన సంపత్తిని పెంపొందింప చేసుకుని కార్యక్రమాలు చేపట్టి లేదా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. ఆశించినటువంటి ప్రయోజనాలు మహిళలు మెల్లమెల్లగా పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మంచి మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భూ సంబంధిత లావాదేవీల విషయంలో వివాదాలు తలెత్తుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు మెల్లమెల్లగా కలిసి వస్తాయి. సంతోష వార్తలు కూడా వింటారు. గృహ విషయాలు అనుకూలం. విదేశీ సంబంధిత ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆశించినటువంటి ప్రయోజనకారి కార్యక్రమ నిర్వహణ ఉపాధ్యాయ వృత్తి వారు చేపట్టగలుగుతారు, కొనసాగించగలుగుతారు, విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే రాజకీయ రంగం వారికి పునః ప్రయత్నాలు లభిస్తాయి. వైద్య వృత్తి వారు సంతోష వార్తలు వింటారు. అభివృద్ధి వృత్తిలో
బలాన్ని కలిగిస్తుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శత్రువులు అధిశత్రువులు అవుతారు. మిత్రులు కూడా శత్రువులు అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. ఏమరపాటు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పనికిరాదు. చురుకుతనం, నేర్పరితనం వంటి ప్రక్రియల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. అనుకోనటువంటి సంఘటనల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. అకారణ శత్రుత్వాలు, ఇతరులతో పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ విద్యార్థులు మాత్రం కొనసాగించగలుగుతారు. అనుకూల పరిస్థితులు రాజకీయ రంగం వరకు తగ్గుతాయి. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందర్భోచిత నిర్ణయాలు ఆర్థిక పరంగా తీసుకోగలుగుతారు. పిల్లల అభివృద్ధి ఆనందానికి దారితీస్తుంది. పునఃప్రయత్నాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి పరిశీలన తప్పనిసరి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వరకు కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆర్థికంగా, రాజకీయ రంగం వరకు ఆకస్మికంగా కలిసి వస్తాయి. మంచి అవకాశాలు విద్యార్థులు విద్యాపరంగా సద్వినియోగపరచుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు క్రమక్రమంగా అధిగమించగలుగుతారు. మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి. బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా ప్రతికూలత ప్రబలమవుతుంది. వేదనకి గురి చేస్తుంది. శారీరక శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. గట్టి పట్టుదల తప్పనిసరి. కార్యసిద్ధి గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యం అవుతుంది. అనుకోని పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి సంఘటనలు మహిళలను వేధిస్తాయి. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. రాజకీయ రంగం వారికి అనిశ్చితి ఉంటుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అభివృద్ధి విషయాల్లో ఆటంకాలు సినీ రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు అనుకూలించినప్పటికీ అవరోధాలని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు మళ్ళీ చేయాల్సినటువంటి సంఘటనలు ఉంటాయి. తత్తరపాటు సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కూడా కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. అలసత్వం పెరుగుతుంది. సునాయాస విషయాలు పొందలేకపోతారు. కఠిన పరీక్షలు వృత్తిపరంగా న్యాయవాద వృత్తి వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. సానుకూల వార్తలు మహిళలు పొందలేకపోతారు. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు ఇంకా సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మానసిక సమస్యలు పరిష్కరింపబడాలని, స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా విజయాలు సిద్ధించాలని, అనుకూల పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగించాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని, సోమవారం సందర్భంగా
ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.